మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మొత్తానికి కాంగ్రెస్ లో ఉన్న పరివాహం అంతా కూడా ఒకటి పదే పదే అబద్ధాలను వల్లవేస్తున్నారు. అది ఏంది అంటే, మేము వచ్చినాక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, గత బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ గారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మొన్న స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వనపర్తి సభలో మాట్లాడడం ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది. దాని మీద నేను గతంలో అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా మా నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనేక సందర్భాలలో ప్రతి నాయకుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భం కూడా ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామనే విషయం. అయినా కూడా ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే అది నిజమైపోతుందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ అనుకుంటా ఉన్నట్టున్నది. సో దాన్ని చెప్తా ఉన్నారు కాబట్టి, గతంలో ఒక విద్యార్థి నాయకునిగా పనిచేసిన నేను ఇవాళ అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగ జేఏసీ మిత్రులు వీరంతా కూడా అరే ఇయని ఉద్యోగాలను ఇచ్చుకుంటా ఉన్నారు, అసలు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు. సో వీటన్నిటి మీద తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మా నిరుద్యోగ యువతకు తెలుసు.